వివాదాలను ఆయన ముందే తీసుకున్నాడు. చూడు మేడం, మేడం వచ్చేది మనకు. అందరికీ నమస్కారం. ఈరోజు సంస్థ పరిపాలనలో రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క పనితీరు పైన, అలాగే పేద ప్రజలందరికీ కూడా వారి యొక్క వివాద పరిష్కారాలు చేసే విధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు. ముఖ్యంగా 10 అంశాల మీద పేదవాడికి రాబోయే రోజుల్లో, ఎందుకంటే భూమి అంటే సెంటిమెంటు, భూమి మీద పుడతాడు, భూమిలోని కలుస్తాడు కాబట్టి ఆ సెంటిమెంట్ని, అతని ఎమోషన్స్ అర్థం చేసుకుని కొంచెం లీనియంట్గా ఉన్నా కూడా గవర్నమెంట్ కొంచెం బ్రహ్మాండంగా పేదలకి సేవ చేయాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 10 అంశాలు ముందు పెట్టుకుని దాని మీద అన్నిటి కూడా మాతో చర్చించి రెమెడీస్ కూడా తేడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, సక్సెషన్ సర్టిఫికేట్ అనేది వారసత్వంగా వచ్చినటువంటి భూముల్ని చాలామంది కూడా 1% ఉండి కట్టలేకనో కడుగోలేకనో ఆ సక్సెషన్ తెచ్చుకోరు. గ్రామాల్లో వివాదాలకి అది దారితీస్తూ ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయల దాకా ఉంటే ఆ భూమి విలువ కేవలం 100 రూపాయలకే, అది కూడా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా, 10 లక్షల రూపాయలు దాటితే 1000 రూపాయలు పెట్టి చాలా తక్కువ. అంటే ఇలాంటి వివాదాలు రాబోయే జనరేషన్స్, సెకండ్ థర్డ్ జనరేషన్స్లో ఇలాంటివన్నీ కంటిన్యూ అయ్యి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ఈ యొక్క మంచి కార్యక్రమం చేశారు. వాళ్ళు ఎక్కడ కూడా తహసీల్దార్ ఆఫీసులకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా ఈ యొక్క మంచి వరం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఏదో క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో, కుల ధృవీకరణ పత్రాలన్నీ కూడా దాదాపుగా 43,89,43,89 lakhs ఇవ్వడం జరిగింది. 100% కూడా ఆగస్ట్ 2 కల్లా ఇచ్చి, ప్లస్ అది కూడా అవసరం ఉంటే అధికారులకు వాళ్ళకి ఓపెన్ డొమైన్లో కనపడే విధంగా చేయమని చెప్పారు అక్టోబర్ 2 కల్లా. అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మా సూపర్ 6 చెప్పినటువంటి అన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం. ఒక సుపరిపాలన వైపు వెళ్తూ ఉన్నాం. పేదవాడి భూ హక్కులు కల్పించే విధంగా ఎలాగైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపీల్ చేశామో, ఏదైతే మాట ఇచ్చామో బరియల్ గ్రౌండ్స్ మీద, అలాగే పేదలకు ఇల్లు కానీ, జర్నలిస్ట్కి ఇల్లు కానీ, ఇవన్నిటిపైన కూడా
చర్చ జరిగింది. దాదాపుగా 363 హ్యాబిటేషన్స్లో మాకు ఇప్పుడు దాకా శ్మశాన వాటికలు లేవని చెప్పొచ్చింది. దానికి కావాల్సిన 137 కోట్ల రూపాయలు కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేస్తూ ఉన్నారు. మేము ఏదైతే ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం ఈ నెలలో ఏమైనా వచ్చినా కూడా వాటిని కూడా యాడ్ చేసుకుని 3 విడతలుగా ఇది పూర్తి చేస్తారని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే ఎలా జన్మిస్తారో చనిపోయేటప్పుడు గౌరవవంతంగా వెళ్ళాలి, చాలా హ్యాబిటేషన్స్లో లేవు అని చెప్పేసి మాకు వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీ అది కూడా తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పాం. హౌసింగ్ ఫర్ ఆల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉన్నారు. ప్రతి పేదవాడికి కూడా నివాసయోగ్యమైనటువంటి ఇల్లు ఉండాలి. రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు ఉండాలా, అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు ఉండాలా. అర్బన్లో మన టిడ్కో ద్వారా మంచి అవకాశం కల్పించాలి. 2 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనకి ఇళ్ల స్థలాలు ఉండాలి. 3 సంవత్సరాల్లో ఇల్లు కూడా ఉండాలని చెప్పే ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు. దానికి అలాగే ఏదైతే జర్నలిస్ట్ సోదరులకు కూడా ఇస్తా అన్నారో అది లీగల్ హ్యాజిల్స్ ఉన్నాయి, దానిపైన కూడా జియోఎం ఇవాళ ఇవ్వడం జరిగింది. గౌరవ ఎంఏయుడి మినిస్టర్ గారు, గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారు, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు నన్ను మా ముగ్గురిని కూడా ఇవాళే ఈ జర్నలిస్ట్ హౌసింగ్కు ప్లస్ పేదల ఇల్లుల విషయంగా కూడా ఒక హౌస్ కమిటీ వేయడం జరిగింది. తప్పకుండా అతి త్వరగా ఇవన్నీ కూడా మేము అక్టోబర్ 2 ఎక్కువ కార్యక్రమాలకు మేము డెడ్ లైన్ పెట్టుకున్నాము. కొన్నిటికి ఆగస్ట్ 15 పెట్టుకున్నాము, అక్టోబర్ 2కి పెట్టుకున్నాం. సో ఈ డెడ్ లైన్స్ లోపల వీటికి అన్నిటి కూడా పరిష్కారాలు వచ్చే విధంగా చేయబోతా ఉన్నాం. దాదాపుగా 1,85,000 మాకు ఈ రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు వచ్చినాయి. కానీ కేవలం 687 మాత్రమే ఉన్నాయి. అంటే మిగతా అన్నీ కూడా మేము పరిష్కార మార్గం లేకపోతే చేయలేనివి. ఎందుకంటే వచ్చే సమస్యలన్నిటిని కూడా చాలా మటుకు చేయలేనివి ఉన్నాయి. నేను మొన్న పార్టీ ఆఫీస్లో కూర్చుంటే దాదాపు 60 వచ్చినాయి, దాంట్లో 59 చేయలేనటువంటి. సో అవి కూడా మేము వాళ్ళకి స్పీకింగ్ నోట్ ఇచ్చి ఎందుకు చేయలేకపోతున్నాం కూడా తెలిసే దిశగా కూడా మేము చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా భూ వివాదాలు అలాగే భూ సమస్యలు అన్నీ కూడా ఏదైతే ఆధార్ లింకు సర్వే నంబర్ లింక్తో సహా ఈ సర్వే నంబర్ నొక్కితే ఈ సర్వే నంబర్లో ఈ భూమి ఎవరిది, ఎందుకు ఉంది, లేదా ఏ వివాదం ఉంది అన్నీ కూడా వచ్చే విధంగా కూడా మేము ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే అవసరమైనటువంటి టెక్నాలజీ అంతా కూడా వాడి అందరూ కూడా ఒక వే ఫార్వర్డ్ కూడా పెట్టుకుని మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మరి ముఖ్యంగా అందరూ చూస్తూ ఉన్నారు ఈ ఫ్రీ హోల్డ్ గురించి. జియోఎం దాదాపుగా చాలాసార్లు ఒక 20 గంటలు అంటే 4 మీటింగుల్లో చాలాసేపు సుదీర్ఘంగా చర్చించింది. ఫ్రీ హోల్డ్ అనేది పేదలకి లబ్ధి పొందాలి, దాని మంచి రూపకల్పన చేస్తే బాగుంటుంది. 10 అంశాలు మేము గౌరవ సిసిఎల్ఏ మేడం అవ్వచ్చు, మా ఇతర అధికారులు వచ్చి, మా అడిషనల్ సిసిఎల్ఏ వచ్చి, అందరం కూడా దాని మీద ఒక 10 అంశాల మీద, ఎందుకంటే కొన్ని డిఫరెంట్ వేస్ ఉన్నాయన్నమాట. అంటే నో ప్రూఫ్ ఆఫ్ అసైన్మెంట్ అవ్వచ్చు, ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ హోల్డ్ బట్ కలెక్టర్ ప్రొసీడింగ్ లేకపోవచ్చు, లేకపోతే వాటర్ కోర్స్ పోరంపోవచ్చు. అలాంటివన్నీ కూడా అంటే 10 క్లాసిఫికేషన్స్లో మేము గమనించాము. ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఏమున్నాయని. వీటిపైన కూడా మరి ఒక 2-3 మీటింగులు కూడా కంపల్సరీ కావాలని కూడా చెప్పాము. సో దీనిపైన జియోఎం అంతా కూడా టోటల్ రిపోర్ట్ తీసుకుని అక్టోబర్ 2 కల్లా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురమ్మన్నారు. అప్పుడు వారు దాని యొక్క అంటే ఒక సంపూర్ణమైనటువంటి ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుని వే ఫార్వర్డ్ ఆ రోజు డిసైడ్ చేద్దామని చెప్పారు. సో అది కూడా అంటే పేదవాడికి లబ్ధి పొందే విధంగా, వ్యాపారస్తులకు కాకుండా పేదవాడికి లబ్ధి పొందాలా, గవర్నమెంట్ ఉపయోగపడాలా. ఎందుకంటే గవర్నమెంట్ కూడా బోల్డని అవసరాలు ఉన్నాయి. సో గవర్నమెంట్ కూడా కొంటా ఉంది. సో ఒక అవసరమైతే పేదవాడి దగ్గర అదే రేటుకి గవర్నమెంట్ తిరిగి కొనే విధంగా, ఎందుకంటే ఆల్రెడీ ఈ పేదవాడికి మంచి చేయాలని కోరుతా ఉన్నాం కాబట్టి ఏదో డబ్బులు ఏదో గవర్నమెంట్ ఇచ్చి కొనే విధంగా కూడా ఒక ఆలోచన కూడా వచ్చింది మాకు. తప్పకుండా ఒక పాజిటివ్ వాతావరణంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సదస్సుల్లో వచ్చిన రివ్యూస్ అవ్వచ్చు, మనకి గ్రీవెన్స్లో అవ్వచ్చు, లేకపోతే పొలిటికల్ లీడర్స్ దగ్గర వచ్చి దాదాపుగా 4,63,000 పైచిలకు గ్రీవెన్స్ 1 ఇయర్లో వచ్చినాయి. దాంట్లో 3,99,000 పూర్తిగా పరిష్కరించడం జరిగింది. మిగతా అన్నీ కూడా అంటే ఇంకా ఎస్ఎల్ఏ లోపలే ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలో మేము పరిష్కరించబోతా ఉన్నాం. అలాగే ముఖ్యంగా అభ్యంతరం లేనటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా డ్వెల్లింగ్ యూనిట్స్ అవ్వచ్చు, అర్బన్లో ఉన్నటువంటి కానీ గ్రామాల్లో ఉన్నటువంటి మనకి చిన్న డ్వెల్లింగ్ యూనిట్స్ అన్నీ కూడా జియో 30 ద్వారా మేము రెగ్యులేషన్కి ఇచ్చాము ఉచితంగా. అది కూడా
దాదాపుగా 20,000 అప్లికేషన్లు ఇప్పుడు దాకా వచ్చినాయి. ఏదైతే మేము తొలి అడుగు కార్యక్రమం చేస్తా ఉన్నాం, సుపరిపాలన తొలి అడుగు, దాంట్లో కూడా ఇది ఒక స్పెషల్ డ్రైవ్గా తీసుకుని ఏదైతే వస్తా ఉన్నో అవన్నీ కూడా పూర్తి చేయాలి. ఎక్కడ కూడా అన్రెగ్యులరైజ్డ్ ఇల్లు ఉండకూడదు. ఏదన్నా అంటే ఆ క్లాసిఫికేషన్లో చిన్న కన్వర్షన్, డూయబుల్ కన్వర్షన్స్ ఉంటాయి, అవి కూడా చెయ్యాలి అని చెప్పేసి గౌరవ మేడం గారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 56 సర్వీసెస్ ఇస్తూ ఉన్నాం. దాంట్లో ఏదైతే కేటగిరీ ఏ, కేటగిరీ బి కింద చేసి అవి పెట్టినా అవన్నీ కూడా చూసి ఏ అయితే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా వాడకంలోకి తీసుకొచ్చి అనవసరమైనటువంటి చిన్నవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి ఆటోమేటిక్గా కావాల్సినటువంటి అధికారులకు అవి వెళ్ళే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమం చేయమని చెప్పేసి కూడా చేశారు. అలాగే మన మిత్రుల్లో ఇప్పుడు దాకా 9 లక్షల మంది ఈ రెవెన్యూ యొక్క రిక్వెస్ట్లు కోరటం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము రివర్ట్ అయ్యాం. అంటే ఈ సంవత్సర కాలంలో అద్భుతంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేసింది. ఎందుకంటే కాల్ సెంటర్ ఫీడ్బ్యాక్ల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చాలా అభినందించారు. వాళ్ళందరికీ కూడా నేను కూడా మా అధికారులందరూ కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రెవెన్యూ సదస్సుల్లో 14,368 ఫీడ్బ్యాక్ రెస్పాన్స్ తీసుకుంటే మా యావరేజ్ సాటిస్ఫాక్షన్ ఆన్ రెవెన్యూ వచ్చి 2.5 వచ్చింది 5 మార్క్స్లో. సో స్టేట్ యావరేజ్ వచ్చి 1.8 టాప్లో ఉంది రెవెన్యూ. అంటే ద వే వీ హ్యావ్ రియాక్టెడ్, ఎలా మేము వాళ్ళకి స్పందించాము, ఎలా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాము అనే దిశగా వాళ్ళు సాటిస్ఫాక్షన్ చెప్పారు. అలాగే పీజీఆర్ఎస్ టీంలో వాళ్ళు 23,934 మందితో ఫీడ్బ్యాక్ తీసుకుంటే డిపార్ట్మెంట్ వైజ్గా చూస్తే 4వ-5వ ర్యాంకులో ఉన్నటువంటి పరిస్థితి. అంటే మనం చూసాం గత పరిపాలకులు అన్నీ ప్రజల దగ్గర నుంచి భక్షించుదామని చెప్పి ఆలోచన చేశారు తప్ప కూడా ఎక్కడ కూడా వాళ్ళు రక్షించుదామని చెప్పి ఇక్కడ ఆలోచన చేయలేదు. రెవెన్యూ వ్యవస్థని ఒక ఆర్థిక వనరులుగా చూశారు. మధ్యాహ్నం ఎలా అయితే వాళ్ళు దాదాపుగా 3-4 వేల కోట్లు దోచుకున్నారో, భూమి కూడా అన్యాక్రాంతం చేస్తూ పేదవాడి దగ్గర నుంచి లాక్కొట్టమే కాకుండా గవర్నమెంట్ భూమి కూడా ఫారెస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఎండోమెంట్స్ అవ్వచ్చు, లేకపోతే మీకు అబ్జెక్షనల్ ఫోరం పోవచ్చు, అన్నీ కూడా వాళ్ళు లాక్కుని కేవలం వారు వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా చేశారు. కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి వాళ్ళ హక్కుని వాళ్ళకి కల్పించాలి. ఏదన్నా వాళ్ళ ఆధార్ కార్డు కొడితే రాష్ట్రంలో వాళ్ళకి ఎలాంటి భూములు ఉన్నాయో అలాంటి అన్నీ కూడా ఒకేసారి ఒకే వేదిక ఒకే దాంట్లో వచ్చి ఒకే డొమైన్లో వచ్చే విధంగా టెక్నాలజీ వాడి రాబోయే రోజు సులభతరమైనటువంటి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రై చేస్తాను. దాంట్లో పూర్తిగా డిపార్ట్మెంట్ కూడా నిమగ్నమై అవసరమైతే లీగల్ అడ్వైజర్స్ కూడా పెట్టుకోమన్నారు, ఏ కన్సల్టెంట్లు పెట్టుకోమని చెప్పారు. అవన్నీ కూడా పెట్టుకుని వారి ద్వారా ఒక మంచి పరిపాలన ఇచ్చే దిశగా కూడా చేశారు. ఏదైతే రీసర్వే కూడా చేస్తూ ఉన్నాము చెప్పావు ఇప్పుడే, గత ప్రభుత్వం అన్యాయంగా రీసర్వే అనేది చేయకుండా పైనుంచి శాటిలైట్ పిక్చర్లు తీసుకుని కేవలం వారికి ఆ ఫోటోల పిచ్చి, ఆ పాస్బుక్ల మీద ఫోటోల పిచ్చి, బౌండరీ రాళ్ళ మీద ఫోటోల పిచ్చితో చేసేది తప్ప ఎక్కడ కూడా ఒక శాంక్టిటీతో చేయలేదు. కానీ ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బ్లాక్ సిస్టమ్ పెట్టి 200-250 ఎకరాల కంటే ఎక్కువ కూడా పెట్టకుండా ఒక్కొక్క బ్లాక్ కూడా ఇద్దరిద్దరు అధికారులను ఇచ్చి తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఫార్మర్కి తెలియజేసి అతను ఇక్కడ లేడు ఇంటర్నేషనల్లో ఉంటే అతను వీడియో కాల్ చేసినా కూడా అతనికి కూడా లైవ్లో చూపించి ఈ యొక్క రీసర్వే జరుగుతుంది. అంటే ఒక పారదర్శకంగా జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి 3 monthsకి ఒకసారి రీసర్వే మీద నేను రివ్యూ చేస్తాను, తప్పకుండా పారదర్శకంగా ఉండాలి, అలాగే వాళ్ళ హక్కులు కూడా కల్పించే దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలిగకూడదు. ఎందుకంటే ఈరోజు మేము అద్భుతమైన పాస్బుక్ కూడా తెస్తా ఉన్నాం. ఈ పాస్బుక్ కూడా దాంట్లో QR కోడ్ ఉంటుంది, మ్యాప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ QR కోడ్ కొడితే డైరెక్ట్గా ఇక్కడ నుంచి కొడితే ఎక్కడ ఇది పాలకొల్లో ఉండొచ్చు, లేకపోతే నర్సీపట్నంలో ఉండొచ్చు, లేదా ఎక్కడ ఉండొచ్చు. ఆ QR కొడితే ఆ భూమికి డైరెక్షను ఎలా షేప్లో ఉంది, ఎంత ఉంది అనేది కూడా వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు. అలాగే ఒక ఆధార్ నెంబర్ కొడితే అతనికి ఎన్ని భూములు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనేది కూడా లింక్ తెచ్చే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సూచించారు. ఇంకొకటి ఏంటంటే పాస్బుక్ అనేది వారికి ఒక మనసుకి ఆనందం కలిగించేటటువంటి విషయం. తప్పకుండా క్వాలిటీ పాస్బుక్ ఉచితంగా కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఏదైతే 21 కోటి మంది గతంలో ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా ఆగస్టు 15 ఒక పండగ వాతావరణంలో ఈ పాస్బుక్లు అందరికీ కూడా ఇవ్వబోతా ఉన్నాం. కానీ అలాగే ఏం చెప్పేది ఏంటంటే ఈ పాస్బుక్కి బ్యాంకు లోన్కి ఎక్కడ సంబంధం లేదు. ఒక అపోహలో ఉన్నారు.
ఎక్కడ లేదు. ఎందుకంటే గత సంవత్సరం 10,000 మంది లోన్లు తీసుకుంటే ఈ సంవత్సరం ఇప్పటికే 40,000 మంది లోన్లు తీసుకున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. వాళ్ళు జస్ట్ వాళ్ళకి బ్యాంకర్స్కి ఆన్లైన్లో కనపడితే వాళ్ళు ఇస్తారు తప్ప ఎక్కడ కూడా పాస్బుక్ అనేది కంపల్సరీ అనేది ఏ బ్యాంకర్ కూడా పెట్టట్లేనని కూడా నేను తెలియజేస్తాను. అలాగే ఒక అద్భుతమైనటువంటి ఒక మ్యాపింగ్ సిస్టమ్ కూడా చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటికి ఒక రంగు, ప్రైవేట్ ల్యాండ్కి ఒక్కొక్క రంగు, వాటర్ బాడీస్కి ఒక రంగు, ఫారెస్ట్కి ఒక రంగు, అట్లా మ్యాపింగ్ చేసే విధంగా చేస్తూ, అలాగే ఎక్కడైతే ప్రైవేట్ భూమి ఉంటే ఆ పర్టికులర్ ప్లేస్కి కూడా ఐడెంటిఫికేషన్ చేసి ఆ పర్టికులర్ జియో కోఆర్డినేట్స్తో పాటు మనం ఏదైనా డ్రోన్ పంపించి ఏమైనా చేయాలన్నా కూడా చేసే విధంగా ఈ సర్వే కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఇది కూడా 27 డిసెంబర్ నాటికి ఈ రాష్ట్రంలో రీసర్వే అనేది పూర్తయ్యి అన్ని గ్రీవెన్సెస్ కూడా సాల్వ్ చేసి ఒక అద్భుతమైనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వ్యవస్థను తీసుకురామని చెప్పేసి కూడా చెప్పారు. అది దానికి కూడా అంటే మన గతంలో భూదర్శిని అని పెట్టి ఇంకొక పేరు కూడా మంచిగా ఐడెంటిఫై కూడా చేస్తూ ఉన్నాం. అది భూదర్శిని కింద వస్తుంది కాబట్టి. అలాగే దేశంలోనే ఫస్ట్ టైం ఎవరు చేయలేదు, ఏ రాష్ట్రం కూడా చేయలేదు. అంటే మేము కొన్ని అంశాలు పక్క రాష్ట్రాల్లో కూడా చూస్తూ ఉన్నాం, ఎలా సక్సెస్ సర్టిఫికేట్ అవ్వచ్చాలని కూడా మేము అధ్యయనం చేస్తూ ఉన్నాం. కానీ ఇలాంటి కార్యక్రమం దేశంలోనే ఇది ఫస్ట్ టైం. తప్పకుండా ప్రజాహితము కోరి ప్రజలకు మంచి జరిగే విధంగా ఒక మంచి వాతావరణం చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఆర్థిక భారం తగ్గించాలా, ఒక మంచి జీవన పరిమాణాలు కల్పించాలి, ప్రతి మనిషికి కూడా మెరుగైన జీవన పరిమాణాలు జీవించే హక్కు ఉంది. కాబట్టి వారికి కావాల్సిన ప్రతి ఒక్క అంటే నాట్ ఓన్లీ దిస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లో కూడా కల్పించాల లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కొంచెం సౌహృదయంతో అవసరమైతే నేను ప్రభుత్వం కొంచెం నష్టపోయినా పర్లేదు, పేదవాడికి చేయాలన్న దీంట్లో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని కార్యక్రమాలను కూడా ఒక పెద్ద హృదయంతో పనిచేస్తున్నారు. తప్పకుండా వారి హక్కులు కల్పిస్తూ వారికి మంచి చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్దని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ పరంగా కూడా, ఎందుకంటే ప్రోటోకాల్ అంతా కూడా ఎప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తుంది, అయితే జిల్లాలకి ప్రోటోకాల్ ఆఫీసర్లని అపాయింట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్య చాలా దగ్గర ఆఫీసర్లు అంటే ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఆఫీసర్లు ఉండట్లేదు, ఆ ప్రోటోకాల్ డ్యూటీస్లో ఉంటున్నారని చెప్పేసి చాలా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి దానిపైన కూడా చర్చించాం. ఏ డిపార్ట్మెంట్ వెళ్తే ఆ డిపార్ట్మెంట్ అధికారులే ఆ యొక్క కన్సర్న్ మినిస్టర్లకి ప్రోటోకాల్గా ఉంటారనేసి కూడా, అంటే మా రెవెన్యూ డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోటోకాల్. దేర్ విల్ బి వన్ ప్రోటోకాల్ ఆఫీసర్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ హూ విల్ కోఆర్డినేట్ విత్ కలెక్టర్ అండ్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్. విల్ అరేంజ్ ఎవ్రీథింగ్. దానికి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు అరేంజ్ చేస్తాం. కాకపోతే ఏ మినిస్టర్ వెళ్ళినా కూడా ఈ ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఆఫీసులో లేకుండా వెళ్ళటం అనేది ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. అందుకనే నేను చెప్పినట్టుగా ఇప్పటి నుంచి అది అఫీషియల్గా ఆర్డర్ కూడా ఇస్తా అని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మేము రేపేళ్ళుండి ఆర్డర్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. సో అదంటే ఒక మంచి వాతావరణం చెప్పారు. ప్రజలు ఖాళీగా వెళ్ళి క్యూలు నుంచుని, అది తహసీల్దార్ ఆఫీస్ అవ్వచ్చు, సెక్రటేరియట్ ఆఫీస్ అవ్వచ్చు, లేకపోతే రిజిస్ట్రార్ అవ్వచ్చు, ఎక్కడ కూడా అలాంటి వాతావరణం ఉండకూడదని చెప్పేసి కూడా చాలా క్లియర్గా చెప్పారు. మరీ ముఖ్యంగా ఏదైతే నాలాది పెండింగ్ ఉందో, మా జిఓఎం కూడా 3 మీటింగ్లు కూడా అయిపోయింది. నెక్స్ట్ క్యాబినెట్కి మోస్ట్లీ 9th మా క్యాబినెట్ ఉంటుంది. ఆ రోజుకల్లా తేటానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి, అది రాని పక్షంలో దాని తర్వాత నెక్స్ట్ క్యాబినెట్కి తప్పకుండా, ఎందుకంటే మేము నాలా క్యాన్సిల్ చేసిన తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వీళ్ళిద్దరు కూడా దాని మార్గదర్శకాలు చేసుకోవాలి. కాబట్టి ఎందుకంటే జాయింట్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా లేఅవుట్లు వేస్తే దాంట్లో వాటర్ బాడీస్ ఏమున్నాయి, లేకపోతే పూరంబోకి ఏమున్నాయి అన్నీ కూడా చూసుకుని రెవెన్యూ డిపార్ట్మెంట్, పిఆర్ డిపార్ట్మెంట్, ఎంఏయుడు కాంబినేషన్ ఉంటుంది. కాబట్టి దానికి కొంచెం అధ్యయనం అవుతుంది. కాబట్టి 9th క్యాబినెట్కి కానీ ఈ నెక్స్ట్ క్యాబినెట్కి అంటే ఈ నెలలో మీకు నాలా మీద కూడా పూర్తి క్లారిటీ వస్తుంది. దానికి కూడా మేము ఇండస్ట్రియల్ నాన్ ఇండస్ట్రియల్ కన్వర్షన్ కానీ, రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ కన్వర్షన్ కానీ అన్నిటికీ కూడా 4% ఫ్లాట్గా ఉంటుందని చెప్పి మేము ప్రతిపాదించాం. అదే మనకి రాబోతూ ఉంది. అందరికీ కూడా ఒక మంచి వాతావరణం వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా టెక్నాలజీని వాడి సర్వే, రిజిస్ట్రేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ మూడింటికి కూడా బ్లాక్ చేంజ్ చేసి ఎక్కడ కూడా ఫ్రాడులెంట్ రిజిస్ట్రేషన్ కానీ ఫ్రాడ్ ఎంట్రీ కానీ జరగకుండా ఉండే విధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా తెస్తా ఉన్నాం. అలాగే మరి ముఖ్యంగా ఏదైతే రాబోయే రోజు రిజిస్ట్రేషన్స్ కూడా
గతంలో ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం, ఎంతోమంది ఎన్నో ఫ్రాడ్ అండ్ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. దాన్ని రద్దు చేయాలన్నా పేదవాడు ఇబ్బంది పడిన కోర్టుకు వెళ్ళాల్సి వచ్చేది. దానిపైన కూడా మేము ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాం. దాన్ని కూడా మేము అధికారులు కలెక్టర్ గారి పర్యవేక్షణలో వాళ్ళు ఆర్డర్ ఇస్తే తహసీల్దార్ కూడా దాన్ని ఎంక్వైరీ చేసి, అంటే అది ఇంకా ప్రతిపాదనలో ఉంది, క్యాన్సిల్ చేసే దిశగా చేయాలని చెప్పి ప్రతిపాదన కూడా పెట్టాము. అది కూడా నెక్స్ట్ క్యాబినెట్కి రాబోతుంది. ఇలాంటి మంచి, అంటే ఒక గత పరిపాలకులు చేసినటువంటి అన్యాయమైనటువంటి నెగిటివ్ దీని నుంచి ఇప్పుడంతా కూడా పాజిటివ్, 1 ఇయర్లో ఇన్ని పాజిటివ్ కార్యక్రమాలు చేసి ఎవడైతే పేదవాడు ఉన్నాడో వాడి హక్కులు వాళ్ళకు ఉండే విధంగా మేము ఒక మంచి కార్యాచరణ రూపకల్పన చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. తప్పకుండా అన్ని మేము చేసిన కార్యక్రమాలతో రాబోయే రోజుల్లో రెవెన్యూ వ్యవస్థ అనేది పూర్తిగా ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అన్ని యాక్సెసిబిలిటీలో అవ్వచ్చు, అయితే చేసే విధి విధానం ఒక నమ్మకం అనేది పూర్తిగా వస్తుందని చెప్పేసి కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. అన్నీ కూడా నేను చెప్పాను అదొకటి. అన్ని కొన్ని ఇప్పుడు అన్డూబుల్ థింగ్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని పాలసీ మ్యాటర్స్. సర్వీస్ ఇనాం గురించి మాట్లాడాం, డాటెడ్ ల్యాండ్స్ గురించి మాట్లాడాం, 22A ఉన్నటువంటి భూముల గురించి మాట్లాడాం, ఫ్రీ హోల్డ్ గురించి మాట్లాడాం. ఫ్రీ హోల్డ్లో అంటే గతంలో ఉన్నటువంటి మనం ఫ్రీ హోల్డ్లో కూడా 36 లక్షలు ఇప్పుడు దాకా దాదాపుగా మనం ఇచ్చాం ఇది అసైన్మెంట్కి. కానీ ఇప్పుడు మనం 13 లక్షల గురించి మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఇవన్నీ కూడా గతంలో రిజిస్ట్రేషన్స్ అని అయిన తర్వాత 22Aలోకి వచ్చాయి. ఇనాం భూములు కూడా వచ్చాయి, అనాధీనం ల్యాండ్స్ ఉన్నాయి, సి అక్రిడెడ్ ల్యాండ్స్ ఉన్నాయి, మీకు హెల్డ్ ఓవర్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పాలసీ. డెఫినెట్గా మేము ఏదైతే జీవం పెట్టామో అన్నిటి మీద డిస్కస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా రిజాల్వ్ చేసి పేదవాడికి మంచి జరిగే విధంగా 100% వీటికి కూడా రెజల్యూషన్ తెస్తాం. మేము ఫ్రీ హోల్డ్కి తెస్తున్నాము, ఇనాంకి తెస్తున్నాం. ఎక్కడ కూడా అంటే నిజమే పేదవాడికి లబ్ధి పొందాలి, పేదవారు హ్యాపీగా ఉండాలి, పేదవారికి మంచి చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎవరో ఎక్కడో ఉండి వాళ్ళు ఫోర్స్ చేసి వాళ్ళు ఆక్యుపై చేసుకుని వాళ్ళు మాట్లాడితే కాదు. ఇట్ షుడ్ బి గుడ్ ఫర్ పూర్ మ్యాన్. ఇట్స్ ఎ పూర్ మ్యాన్ గవర్నమెంట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్న భయోందోళనను తొలగించి ఒక అప్డేటెడ్ వర్షన్ తీసుకోవాలని ఆయన మొదట్లో చెప్పేవాడు. అప్డేటెడ్ వర్షన్ అంటూ ఏం లేదు. మనం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెట్టాము, మనం కేంద్రానికి పంపించాము. 3 సార్లు 3 క్వెరీస్తో వచ్చింది. ఎందుకంటే కఠినతరంగా మనం తయారు చేసాం దాన్ని. గతంలో మనకి ఉన్నటువంటి యాక్ట్ అవ్వచ్చు, గుజరాత్ యాక్ట్ అవ్వచ్చు, అన్నీ కూడా మనం జాగ్రత్తగా అన్ని చదివి దాన్ని అన్నీ కూడా పొందపరిచి మనం పంపించాం. కొంచెం 2-3 క్వెరీస్ వచ్చినాయి, అవి కూడా వెనక్కి పంపించడం జరిగింది. ఒక్కసారికి మనకి ప్రెసిడెంట్ గారు కన్సెంట్ వస్తే మనకి ఇట్ విల్ బి ఇన్ ఫోర్స్. అధికారులు ఎక్కువ సృష్టిస్తున్నారు. చాలా చోట్ల వాళ్ళ భూములు అప్పుడు దాకా ఆన్లైన్లో ఉంటాయి, తర్వాత పోయి చూస్తే ఆన్లైన్లో తీసేస్తున్నారు. అసలు ఏ ప్రతిపాదికన ఒక ఎంఆర్ఓ ఒక విఆర్ఓ వాళ్ళు ఎందుకు ఆన్లైన్ నుంచి తొలగిస్తున్నారు, ఎవరెవరి పేర్లో పెట్టేస్తున్నారు, వాళ్ళు వివాదం అంతా చేస్తుంది. మ్యాక్సిమం గతంలో మీరు చెప్పినట్టుగా జరిగింది. గత పరిపాలకుల సమయంలో రాజకీయ నాయకులు ఏమి చెబితే అది జరిగే విధంగా మార్పులు చేర్పులు జరిగినాయి. కాబట్టి ఇంత అస్తవ్యస్తంగా ఉంది. గత సంవత్సరంలో ఎన్ని పరిష్కరించుకుంటూ వస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా వాళ్ళ డాక్యుమెంట్స్ దేంట్లో ఉన్నాయి, పూర్వమైనటువంటి డాక్యుమెంట్స్ ఏమున్నాయి, దేంట్లో ఎంట్రీస్ ఉన్నాయి, అన్నీ కూడా మేము చాలా డీటెయిల్గా చేసి దాన్ని అప్పుడు వాళ్ళ యొక్క హక్కును ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం. సో ఇట్ ఈస్ కొంచెం టైం పడుతూ ఉంది. గత సమయంలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండింది కాబట్టి జరిగింది. ఇప్పుడు ఆ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆఫీసర్స్ అండ్ గుడ్ పీపుల్ అంటే అందరినీ కలయికగా ఒక సమిష్టిగా మంచి చేయాలి తప్పంతో. మా స్కూలే డిఫరెంట్, మీకు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారి స్కూల్. ఎవరు కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అంతగా ఉండదు, అది కూడా బ్యాడ్గా ఉండదు, మంచి చేయాలనే ఉంటుంది తప్ప ఇప్పుడు కూడా నెగిటివ్ ఉండదు. డెఫినెట్గా ఉన్నాయి, మీరు ఫాలో అవ్వలేదేమో. ఫ్రీ హోల్డ్లో చేసిన తప్పున్న వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకున్నాం కూడా, పేరుతో సహా చెప్తాం. ఎక్కడెక్కడ అంటే నాట్ ఎవ్రీవేర్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఒక 19 తహసీల్దార్స్ 19 విఆర్ఓస్ అనుకుంటా సంథింగ్. వీ హ్యావ్ టేకెన్ యాక్షన్ ఆల్సో. నీకు ఆ పేర్లు సహా మీకు అంతా కూడా నేను వాట్సాప్ చేస్తాను. యూ ఆల్రెడీ టేకెన్ యాక్షన్. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఆ టాప్ లైన్ మేము చూసాం. ఏ జిల్లా ఎంత అయింది, సత్యసాయి జిల్లా హయ్యెస్ట్ అయింది, ఇక్కడ ఎంత అయింది, ఎక్కడెక్కడైతే హయ్యెస్ట్ అయిందో దాన్ని ర్యాండమ్గా మేము ఎంక్వైరీ చేసాం.
మేము మొత్తం 13 lakh acres ఎంక్వైరీ చేశాం కదా, ఎక్కడెక్కడ ర్యాండమ్ అయింది ఎక్కడ అవతకలు జరిగినాయి అని చెప్పేసి మాకు వచ్చిన దాని తర్వాత దాంట్లో టాప్ గ్రేడెడ్గా మేము ఎంక్వైరీ చేసి ఎవరైతే దొరికారో వాళ్ళందరినీ కూడా మేము యాక్షన్ తీసుకున్నాం. డెఫినెట్లీ మా డిపార్ట్మెంట్లో ఎవరి మీద యాక్షన్ తీసుకునేది లేదు. ఈరోజు కాదు, మదనపల్లి ఫైల్స్లోనే యాక్షన్ తీసుకున్నాం. ఇక్కడ దాకా ప్రతి దాంట్లో కూడా యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. ఎవరికైనా తప్పు చేయాలంటే భయపడే విధంగా, నేను చెప్తున్నా కదా, ఒక్క చిన్న మిస్టేక్ చేయాలని కూడా భయం కలిగే విధంగా ఈ యొక్క రిఫార్మ్స్ చేస్తాను. ఈరోజు కూడా ఈ ప్రోటోకాల్ విషయంలో కూడా ఎందుకంత కఠినతరమైన నిర్ణయం తీసుకున్నాము అంటే ప్రతి ఒక్కరు కూడా అలాంటి ప్రోటోకాల్ దీంతో వాళ్ళ ఆఫీసర్ కూడా ఉండట్లేదు. మీరు చెప్పినట్టుగా ఎంఆర్ఓలు ఆర్డీఓలు వాళ్ళ ఆఫీసర్ ఉండట్లేదు. సో అందుకనే ఎప్పుడు అవైలబుల్ ఉండే విధంగా ఈ కార్యక్రమం చేశాం. అలాగే సక్సెస్ సర్టిఫికేట్ తహసీల్దార్ ఆఫీస్కి కూడా వెళ్లకుండా నీకు జిఎస్డబ్ల్యూఎస్లోనే సింపుల్గా అయిపోయే విధానం అడాప్ట్ చేస్తున్నాం. ఇట్లాంటి రిఫార్మ్స్తో కామన్ మ్యాన్కి ఈజీ గవర్నెన్స్ వస్తుంది, అలాగే ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, అలాగే ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి పనులు ఉన్నాయో ఆఫీసర్లు కూడా చేయగలరు. అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు కూడా చేయలేరు. ఆఫీసర్లు ఒక హెల్దీ ఎన్వైర్న్మెంట్లో ఉండాలి, పేద ప్రజలు హెల్దీ ఎన్వైర్న్మెంట్లో ఉండాలి, అందరూ ఉండాలి. సో ఆ విధంగా ఈ యొక్క రూపకల్పన చేశాం. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కూడా అక్రమాలకి వినియోగించుకోవడానికి ఎక్కువ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ వాడుతున్నారు. మీ సబ్ రిజిస్టార్లు మరీ దారుణంగా ఒకళ్ళ భూములు ఒకళ్ళ పేర్లకు సంబంధం లేని వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు. వాళ్ళ మీద ఏంటి చర్య? 100% అలాంటివి ఉంటే ఎవరన్నా రెవెన్యూ లాస్ వచ్చినా, ఎనీవేర్ రిజిస్ట్రేషన్లో ఎక్కడ అవకతవక జరిగినా వాళ్ళ మీద సివియర్ యాక్షన్స్ తీసుకుంటాను. నిన్న మొన్న జరిగిన దాంట్లో రేపు ఎల్లుండో మీకు ఒక సస్పెన్షన్ ఆర్డర్ కూడా రాబోతా ఉంది. మా నోటీస్కి వచ్చిన అందుకనే మీరు ఎంత కొత్తగా తీసుకొస్తున్నాం. మనం సివిల్ కోర్టుకి వెళ్లకుండా దాన్ని రద్దు చేసే విధి విధానాలు కూడా రూపకల్పన చేస్తా ఉన్నాం. కలెక్టర్ రాసిస్తే తహసీల్దార్ ఆఫీసర్ క్యాన్సిల్ ద రిజిస్ట్రేషన్ కూడా మేము పెడుతున్నాం ఇప్పుడు రాబోయే రోజుల్లో. అది కూడా ఇవాళ డిస్కస్ వచ్చి చెప్పాను మీకు అర్థం కాలే. ఎనీవే రిజిస్ట్రేషన్లో తప్పు జరిగి ఉంటే ఆ రిజిస్టర్ అంటే నేను నీకు రిజిస్టర్ చేస్తాను వీళ్ళు కోర్టులో స్టే తెచ్చుకోవాలని చేసిన వాళ్ళు ఉండొచ్చు. అలాంటి అవ్వకూడదు, పేదవాడు ఇబ్బంది కలగకూడదు అనే విషయంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం ఇప్పుడు మేము. అలాంటి వాళ్ళ మీద మీరు చిన్న సస్పెండ్ ఆర్డర్ చేస్తున్నారు సార్. సస్పెండ్ చేస్తున్నారు, మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత 6 నెలల తర్వాత తీసుకొచ్చి మళ్ళీ అలాంటి సేమ్ పోస్ట్ చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఏం భయం ఉంటుంది? డెఫినెట్లీ గవర్నమెంట్ వాళ్ళకు ఉన్నటువంటి దాని మీద యాక్షన్ ఉంటుంది. వాళ్ళకి ఇంక్రిమెంట్స్ పోవటము, డిఫరెంట్ వేస్ ఆఫ్ దిస్ ఉంటే ఏపీవీసీ ఉంటుంది, కొన్ని 2-3 ప్రాసిక్యూషన్ ఆర్డర్ ఉంటుంది. టోటల్ సర్వే జరుగుతూ ఉంది మనకి. అంటే ఎంత బేసిక్గా ఇర్రెగ్యులారిటీస్, అలాగే ఎన్ని ఖాళీగా ఉన్నాయి, దాన్ని ఎన్ని యూసేజ్కి కరెక్ట్గా ఉన్నాయి, ఎన్ని కన్వెన్స్ డీడ్ తీసుకోలేదు అనేది మేము సర్వే జరుగుతూ ఉంది. దాదాపుగా 6,55,000 ప్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. దాంట్లో ఒక 25-30 వేల మందికి మళ్ళీ ఇచ్చే విధానానికి మేము 3 సెంట్లు ఇస్తా ఉన్నాం కాబట్టి ఇచ్చే విధానంగా అవి ఉన్నాయి. కాకపోతే కొందరు కట్టుకుని ఒక 1.5 సెంట్ సరిపోతుందని వాళ్ళ అడ్జస్ట్ అయితే అదే ఉంటాం. ఇల్లు కట్టుకుంటే మనం మార్చలేము. లేకపోతే కొన్ని మళ్ళీ లేఅవుట్ని మళ్ళీ రీలొకేట్ చేసి దాన్ని రీషేప్ చేసి మళ్ళీ 3 సెంట్లు ఇవ్వడానికి కూడా మేము ఉన్నాం. దాని మీద ఈ హౌస్ కమిటీ మళ్ళీ కమిటీ వేసాం, జిఎం వేసాం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేస్తాం. కన్వెన్స్ డీడ్ తీసుకున్నటువంటి 7 లక్షలు కూడా మేము మళ్ళీ సెకండ్ చేస్తున్నాం. మళ్ళీ there are 10 different kinds of problems. నేను మీకు చెప్తాను చూడండి. చెప్తా మీరు అదే అన్నారు, అదే తప్పు నోషన్ మీది. మీరు చెప్పేందుకు తప్పుడు తడక ఎక్కడా లేదు. చేయలేని అన్నీ వచ్చి ఇప్పుడు నేనే మొన్న కూర్చున్నాను, నేను పేరుతో సహా చెప్తాను, ప్రతి దానికి ఒక రిటర్న్ ఆన్సర్తో చెప్తాను. నేను కూర్చున్నాను మా పార్టీ ఆఫీసులో, ఒక ఆయన వచ్చాడు, నా ప్లాట్ సిఆర్డీలో వరకు ఇచ్చేశారు అని చెప్పాడు. ఏంద్రబాబు అంటే అతను 2015లో అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉంది, ఒక ఎస్ఐని ఒక అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్. అది మీరు కోర్టుకు వెళ్ళి కొట్లాడుకోవాల్సింది, మేము చేసేది కాదు అది. దాని తర్వాత ప్లాట్ సిఆర్డీఏ వాళ్ళు ఎస్ఐనికి ఇస్తే అతను ఇంకోటికి అమ్మారు. సో అది మేము సంబంధం కాదు. ఇప్పుడు ఫ్రీ హోల్డ్లో మీరు అడిగినట్టుగా
ప్రైవేట్ ల్యాండ్స్ ఎరోనియస్లీ ఎంట్రీ 5,433 ఎకరాలు. నో ప్రూఫ్ ఆఫ్ అసైన్మెంట్ 2,86,951. నో నో అందుకని మేము దానికి కొంచెం సులభతరం చేద్దామని. ఇప్పుడు ఇంతకుముందు అంటే అసైన్మెంట్కి 2 కాపీలు అవసరం ఉంటాయి. ఇప్పుడు మేము గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చేసి ఒక్క డాక్యుమెంట్ ఉంటే చాలు ఇచ్చేసే అంటే ఇలాంటివన్నీ మేము తెస్తున్నాం, సులభతరం చేస్తున్నాం మేము. ఓవర్ నైట్ మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, అంతేగాని సాంబశివరావు గారు ఓవర్ నైట్ ఫ్రీ వదలాలని కాదు. పేదవాళ్ళకి హెల్ప్ఫుల్ ఉండాలి, ధనికులు చేయడం కాదు. ఈ అసైన్మెంట్ అంటే ఒక హిస్టరీ ఉంది. పేదవాడికి అగ్రికల్చర్ పర్పస్గా ఇచ్చినటువంటి ల్యాండ్ అగ్రికల్చర్గా ఉంటే బాధ లేదు. రేపు పొద్దున నీలాంటి ధనికులు కొనుక్కుని దాని బిల్డింగ్లు కట్టుకుంటా అంటే కాదు కదా. దానికి అట్లీస్ట్ మారినప్పుడు గవర్నమెంట్ కన్నా రెవెన్యూ రావాలా, వేరే ప్రోగ్రామ్స్ అని చేయొచ్చు మేము. ఇట్ షుడ్ బి ఐదర్ బెనిఫిషియరీ ఫర్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఆర్ ద గవర్నమెంట్. అండ్ ద గవర్నమెంట్ ఇంకా మంచిది కదా బోత్ అయితే. సో అట్లా 10 డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. అబ్జెక్షనబుల్ పోరంబోక్స్ ఉన్నాయి, ఎస్ఐని ఆర్ లీగల్ నాట్ ఇన్ పొజిషన్ ఉన్నాయి, పొజిషన్లో మీరు లేకపోయినా ఉన్నాయి. అట్లా మాకు రకరకాలుగా వచ్చినటువంటి ఈ 13 లక్షలు ఉన్నాయి మాకు. మీ స్లిప్ మీకు ఇస్తాను, మీరు దానికి చూసుకోండి. ఈ స్లిప్లు అందరు కూడా నేను జిరాక్స్ కాపీ తీపించి మీ అందరు కూడా ఇస్తాను. ఎలా వచ్చినాయి దీన్ని క్రమక్రమంగా కొన్నిగా మీరు చెప్పినట్టుగా ఏదైతే లీగల్గా కరెక్ట్గా ఉన్నాయో అవి వదిలేద్దామని. అది కూడా మేము జీఎంలో మాట్లాడుతున్నాం. సో 9th ఈవినింగ్ 3 గంటలకి మాకు ఇది ఉంది, నాలా ప్లస్ ఇది 2 కూడా మేము 9th దీని మీద సుదీర్ఘంగా చర్చించుకొని ఒక మంచి అవుట్కమ్ తెస్తాం. యా 84 గుంటూరులోనే ఇక్కడ ఉన్నాయి. అవును అయిపోతుంది. 354 ఉన్నాయి మొత్తం. టోటల్ 354 కేసెస్ ఉన్నాయి. అవి కూడా మీకు ఆన్ ప్రాసెస్లో ఉంది, అది వెరీ సూన్ అయిపోతుంది. అది కూడా ఉన్నాయి మీకు. 2-3 రెవెన్యూ మేకింగ్ ఇండస్ట్రీస్లో కూడా కొన్ని ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా ఏదో అర్బనైజేషన్లో ఇండస్ట్రీస్ వచ్చిందో ఆ పొల్యూషన్ కంట్రోల్తో ఇండస్ట్రీస్ ఉంచడానికి లేవు, దాని కన్వర్షన్స్ ఇలాంటి కొన్ని ఉన్నాయి. అవి కూడా మేము జీఎంలో మాట్లాడి చర్చించి అన్నిటికీ పరిష్కారం. ఖాళీగా ఉన్నటువంటి ఇలాంటి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ కూడా దాన్ని కూడా కన్వర్ట్ చేస్తే అర్బనైజేషన్ కూడా బ్రహ్మాండంగా అవుతుంది. కాబట్టి దాన్ని ఎట్లా చేయాలనేది గతంలో చేసిన ఆపేశారు, విత్డ్రాల్ చేశారు. దాన్ని కూడా చేయాలనేతో మేము మాట్లాడుతూ ఉన్నాం. 9th జీవోలో ఇది కూడా మాట్లాడతాం తప్పకుండా. ఈ రోజే కాన్స్టిట్యూట్ చేశారు జీవో చెప్పాను. హౌసింగ్ మంత్రి MAUD నన్ను ఓన్లీ 2 పనులు పెట్టారు ఈ జీవోకి. పేదవాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా 2 సంవత్సరాల్లో ఇల్లు ఉండాలనేది, మీ జర్నలిస్ట్ సోదరులకి ఇంకా ముందే ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ ద మీటింగ్ దట్ వీ హ్యావ్ టు గివ్. దాన్ని ఎట్లా ఇవ్వాలి అనేది ఒక రూపకల్పన చేయమన్నారు. గ్రాంట్గా ఇవ్వాలా, ఎట్లా ఇస్తే లీగల్ హ్యాజల్స్ కూడా ఉండకూడదు, స్పెషల్గా తీసుకుని ఎట్లా ఇస్తారు, కేటగిరీ చేస్తారు అనేది ఒక హడ్డులు ఉంది. కాబట్టి దాన్ని అధిగమించి ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్పారు. SRO రేట్కి మనకి మామూలుగా రేట్కి తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా నేను కూడా చెప్పాను. బట్ డిఫరెంట్ వర్షన్స్ తీసుకుంటాం అందరితో, జీవోలో అందరితో తీసుకుని తప్పకుండా పత్రికా సోదరులకు, పేదవాళ్ళకి, అందరికీ కూడా మంచి ఒక నివాస యోగ్యం ఉన్నటువంటి మంచి ఇల్లులు కట్టించి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ఉంది. లేదండి ఎవరు చెప్పారు, భలే అంతా అయిన మొత్తం రామాయణం విని అన్నట్టుగా ఉంది బ్రదర్. ఇది డిస్కషన్ వచ్చింది, పాజిటివ్ డిస్కషన్. కంట్రీ వైడ్ అప్లోడ్ చేశారు. ఏదైతే రీసర్వే మీద మొన్న మాకు కాంక్లేవ్ జరిగిందో గుంటూరులో, దాంట్లో అవ్వచ్చు, నిన్న కేరళలో జరిగినటువంటి 24-20 తారీఖులో కేరళలో జరిగినటువంటి కాంక్లేవ్ అవ్వచ్చు, దీంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ని ఆదర్శవంతంగా చూపించారు. ఎందుకు గతంలో చేసినవన్నీ ఇంత ఫాస్ట్గా రెక్టిఫై చేసి ఈరోజు 1 ఇయర్లో మనం ట్రాక్లో పెట్టాం రీసర్వే అద్భుతంగా. దేశంలో ఎవరు కూడా చేయని విధంగా ప్రతి ఒక్క ఏరియాని ఒక రంగుతో గవర్నమెంట్ ల్యాండ్ లేదా ప్రైవేట్ ల్యాండ్, వాటర్ బాడీ, ఫారెస్ట్ ఏరియా, లేకపోతే ఎండోమెంట్స్ ల్యాండ్, అట్లా రంగులతో అన్ని కూడా చేసి మేము మ్యాపింగ్ చేసి పెట్టాం. అలాగే ప్రైవేట్ భూములు కూడా ఒక ఎక్స్టెంట్, ఒక సర్వే నెంబర్ మనం క్లిక్ చేస్తే ఈ భూమి ఫలానా సుబ్బారావుది లేదా ఫలానా అప్పారావుది 4 ఎకరాలు 19 గుంటలు ఉందని చెప్పి వస్తుంది. ఆ జియో కోఆర్డినేట్స్కి నువ్వు ఇక్కడ నుంచి డ్రోన్ పంపించి కావాలంటే నువ్వు పెస్టిసైడ్ కొట్టుకోవచ్చు. అలాంటి మ్యాపింగ్ చేస్తున్నావు రీసర్వేలో, ఎవరు చేయలేదు దేశంలో. అందుకే ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శవంతంగా ఉంది. అది ప్రస్తుతం LPM నంబర్స్లో సబ్ డివిజన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి కూడా సుమోటోగా మేమే ఉచితంగా చేసి పెట్టాం. దాంట్లో ఇంకా 2 లక్షలు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా చేస్తున్నాం. అవి మాత్రం మనకి అక్టోబర్ 2 తారీఖు దాకా చెప్పారు. ఈ డిసెంబర్ దాకా మా కమిషనర్ గారు టైం అడిగారు. ఏది పూర్తిగా అన్ని జాయింట్ LPM ఇవ్వడానికి. ఎందుకంటే ఇప్పుడు
అన్నదాత సుఖీభావాలకి వచ్చిన తర్వాత ముందుకు వస్తున్నారు. లేకపోతే అన్నదమ్ములు అటు ఇటు ఉండేసి వాళ్ళు ఎవరిది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు కోఆర్డినేట్స్ కావాలా, ప్లస్ జాయింట్ ఎల్పిఎం నుంచి సపరేట్ అవ్వాలి కాబట్టి, సపరేట్ ఎల్పిఎం కావాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళు ముందుకు వస్తారు. టైం పడుతుంది కాబట్టి మేము డిసెంబర్ దాకా టైం అడిగాం గౌరవ ముఖ్యమంత్రి గారిని. చెప్పండి సార్. రేషనలైజేషన్ గురించి మాట్లాడాము. ఈరోజు అద్భుతమైనటువంటి రివ్యూ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారితో మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టుల గురించి మాట్లాడింది, విఆర్ఓల గురించి కూడా మాట్లాడాము, మా సీసీఎల్ఏ మేడం దగ్గర డిప్యూటీ కలర్ వేకెన్సీస్ కూడా మాట్లాడాము. ఎందుకంటే రాష్ట్రంలో కొన్ని ఒక వింత పొజిషన్లో జరుగుతూ ఉంది. సో అన్నీ కూడా డిస్కస్ చేసాం. అది మేము అంతర్గతంగా మేము చూసుకొని పోస్ట్ అన్ని కూడా ఫిల్ చేసుకుంటా ఉన్నాం. మీకు ఒక ఆదర్శవంతమైన పరిపాలన ఇస్తాను. దాంట్లో ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఒక అద్భుతమైన వే ఫార్వర్డ్ మనం చూపిస్తా ఉన్నాం. లేదు లేదు లేదు, ఇవాళ అది కూడా క్లియర్గా మాట్లాడే, ఎక్కడైతే మనకి రీసర్వేస్ ఉన్నాయో అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా సర్వేలను మార్చడానికి వీలు లేదు. సర్వే పూర్తయ్యే వరకు గ్రామ సర్వేయర్లు అక్కడే ఉంటారు. విఆర్ఓలు కూడా మేము అర్బన్లో ఉన్నటువంటి విఆర్ఓ మన రేషనలైజ్ చేయమని చెప్పాను నేను. ఎందుకంటే అర్బన్లో ఉండేది కేవలం 11 సార్ట్ ఆఫ్ సర్వీసెస్, కానీ రూరల్లో ఉండేది 31 సర్వీసెస్. సో 31 సర్వీస్కి దీనికి అవసరం లేదు కాబట్టి అర్బన్లో రేషనలైజ్ చేయండి, ఇక్కడ వద్దు అని చెప్పి నా ప్రతిపాదన పెట్టాను. దాని మీద పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. దాని మీద సీఎంఓ కూడా డిసైడ్ చేసి చెప్తారు తప్పకుండా. వీఆర్ ఫర్ పూర్ పీపుల్, వీఆర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, వీఆర్ ఫర్ ఆల్ స్మాల్ జాబ్ హోల్డర్స్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చెప్పండి. In regards to providing dignified houses for all, what are the technologies you mentioned about artificial intelligence and also geo mapping and geotagging? What you are also mentioning that AP is on the forefront. Yes. What are the technologies that are being used in order to maintain the transparency? Geo mapping law. I have told you clearly, brother. We are linking up with. See, normally we are giving with QR code. Apart from that, we are linking up with Aadhaar, where if you just enter Aadhaar, you will get the details of the properties which you are holding whole of the state, not only this village or that village. In that way, we are mapping each and every Aadhaar, we are seeding Aadhaar and integrating with all the facilities, not only revenue, other facilities also. There was a chaos in terms of Telangana Dharani portal. There was a chaos. Dharani portal is different because the chaos was due to removal of Anubhavadarudu ane that one this column. That was a basic this thing. We are not removing anything or putting anything. We are just giving good governance where they can see their holdings everywhere very transparently. Textual data na spatial data వేస్తున్నాం. Textual data na spatial data వేస్తున్నాం. మనం ఏం ముట్టుకోవటం లేదు. మేము అసలు ఏం ముట్టుకోవట్లేదు. వీఆర్ జస్ట్ గివింగ్ టెక్స్చువల్ డేటా యాజ్ అ స్పెషల్ డేటా. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.